డియర్ ఆల్, ఈ వీడియోలో మనం ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పిక్చర్లో మీరు ఏం గమనిస్తున్నారు? బాయ్స్ ఆడుకుంటున్నారు. సో మనం చూసే టైంకి వాళ్ళు ఆడుకుంటున్నారు కనుక ఇది మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఎట్లా చెప్తాము? ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ అని చెప్తాం. తర్వాత వీళ్ళు ఈ ఆటని 4 o'clockకి మొదలుపెట్టారు. సో 5 ప్రజెంట్ 5 అయింది. 5 దాకా ఆడుతూ ఉన్నారు. సో ప్లే అనేటువంటి యాక్షన్ అనేది 4 నుంచి 5 దాకా కంప్లీట్ అయింది. 5 కంప్లీట్ అయినాక కొంత పార్టు దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. అంటే దే హ్యావ్ ప్లేడ్ ఇన్ ద గార్డెన్ అని చెప్తాం. ఈ వాక్యంలో వాళ్ళు ఆడుతున్నారా, కంటిన్యూ చేస్తున్నారా అనే విషయం మనకు తెలియదు. అలాగే ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ అనేటువంటి వాక్యంలో వాళ్ళు ఎప్పటి నుంచి ఆడుతున్నారు అనేది కూడా మనకు తెలియదు. ప్రస్తుతం ఆడుతున్న విషయం మాత్రమే తెలుస్తుంది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రమే తెలుస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్ అనేది అప్పుడు దాకా కంప్లీట్ యాక్షన్ మాత్రం చెప్తుంది. ఈ రెండింటినీ కలిపి మనం చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన టెన్స్ ఉంటుంది. దాన్నే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాం. అంటే వాళ్ళు 4 గంటలకు ఆట మొదలుపెట్టారు, 5 గంటల దాకా కొంతపాటు పూర్తి చేశారు. స్టిల్ దే ఆర్ ప్లేయింగ్, ఇంకా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఈ వాక్యాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్పాలంటే ద బాయ్స్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ద గ్రౌండ్ సిన్స్ 4 PM అని మనం చెప్పాలన్నమాట. ఈ విధంగా ఒక యాక్షన్ అనేది పాస్ట్లో ప్రారంభమయ్యి మనం మాట్లాడే టైంకి సంపాటు పూర్తయ్యి ద యాక్షన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇంకా జరుగుతూ ఉంటే దాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఇక్కడ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ సమ్ మెన్ ఆర్ టాకింగ్ ఈచ్ అదర్, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళు ప్రస్తుతం ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. అందువల్ల దాన్ని ఏం చెప్తుంటే దే ఆర్ డిస్కసింగ్ అంటాం. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రమే మనకి ఇందులో తెలుస్తుంది. వాళ్ళు గంట నుంచి మాట్లాడుకుంటున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు. సో దాని ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్తే దే హ్యావ్ డిస్కస్డ్ ఫర్ అన్ అవర్ అని చెప్తాం. అంటే ఒక గంట నుంచి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఈ రెండింటినీ కలిపి చెప్పారనుకోండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దే హ్యావ్ బీన్ డిస్కసింగ్ ఫర్ అన్ అవర్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుందన్నమాట. అలాగా ఒక యాక్షన్ మనము పాస్ట్లో మొదలయ్యి ప్రజెంట్లో కంటిన్యూ అవుతుంటే ఈ సిచ్యువేషన్లో మనం చెప్తాం. దీనికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఈ వాక్యానికి ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉంటుంది, తర్వాత బీన్ ఉంటుంది, తర్వాత వెర్బ్కి ఇంగ్ ఫామ్ ఉంటుంది అన్నమాట, తర్వాత ఇతర వివరాలు ఉంటాయి. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ 4 o'clock, ఇది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఒక ఎగ్జాంపుల్. ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఏ సందర్భాల్లో ఉపయోగించాలో తెలుసుకుందాం. మొదటిది, టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆర్ స్టిల్ హ్యాపెనింగ్. అంటే ఒక గతంలో ఒక పర్టికులర్ టైంలో ప్రారంభమయ్యి ఇప్పటికే జరుగుతూ ఉంటే అటువంటి యాక్షన్స్ని మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ స్టోరీస్ సిన్స్ లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ నువ్వు రాయడం మొదలుపెట్టావు, ఇప్పటికీ కూడా నువ్వు ఆ స్టోరీస్ని రాస్తూ ఉన్నావు. రెండవది, టు హైలైట్ రీసెంట్ యాక్షన్స్ విత్ ఏ విజిబుల్ రిజల్ట్. అంటే యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఆగిపోయి ఉండొచ్చు, కానీ దాని ఎఫెక్టు మనకి కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఈ వాక్యాలను చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఏడుస్తుంది, ఏడుపు ఆపేసింది, కానీ ఆమె కళ్ళు బాగా ఎర్రబడిపోయి ఉన్నాయి. దానికి ఏం చెప్తారు? షీ హ్యాస్ బీన్ క్రయింగ్, హెర్ ఐస్ ఆర్ రెడ్ అని చెప్తాం.
మూడో రకము టు ఎక్స్ప్రెస్ ఫ్రస్ట్రేషన్ ఆర్ ఇరిటేషన్ అబౌట్ ఆన్గోయింగ్ యాక్షన్స్. అంటే ఆన్గోయింగ్ యాక్షన్స్ అంటే జరుగుతూ ఉండే స్త్రీల్లో వల్ల మనకు కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఆ వాక్యాలని ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాప వాళ్ళ అమ్మ నాటు డిస్టర్బ్ చేస్తూ ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? యూ హ్యావ్ బీన్ ఇంటరప్టింగ్ మీ ఆల్ డే. అంటే అనాయన్స్ అబౌట్ ద రిపీటెడ్ బిహేవియర్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. నాలుగవ రకము టు టాక్ అబౌట్ రిపీటెడ్ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఓవర్ ఎ పీరియడ్. అంటే ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఒక యాక్షన్ అనేది రిపీట్ అవుతూ ఉంటే, జరుగుతూ ఉంటే, అటువంటి యాక్షన్స్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఎగ్జాంపుల్, హీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ హార్డ్ ఫర్ హిస్ ఎగ్జామ్స్. అంటే అతను తన యొక్క పరీక్షల గురించి చాలా కష్టపడి చదువుతున్నాడు. ద స్టడీయింగ్ హ్యాస్ బీన్ కంటిన్యూస్ ఓవర్ ఏ టైం ఫ్రేమ్. ఒక టైంలో, అంటే పర్టికులర్గా ఒక టైం ఫ్రేమ్, ఒక టైంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికి అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అటువంటి వాక్యాలను మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోని చెప్తాం అన్నమాట. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మరియు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆ రెండింటిని కలిపి మనం చెప్పినప్పుడు దీన్ని ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. అంటే ఏదైనా ఒక చర్య, ఒక యాక్షన్ అనేది గతంలో ప్రారంభమై ఇప్పటిదాకా ప్రస్తుతం వరకు కొనసాగి కొంత భాగం పూర్తయ్యి ఇప్పుడు కూడా అదే చర్య జరుగుతూ ఉంటే దానికి ఈ టెన్స్ని ముఖ్యంగా ఉపయోగిస్తాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ టెన్స్లో పాసివ్ వాయిస్ అనేది చాలా అరుదుగా ఉపయోగిస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We will meet in the next video with another tense.